దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అయితే ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఈ విడత డబ్బులు అనేవి జమ కాబోతున్నాయన్నమాట. సో ఏంటి ఈ మొత్తం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 6,000 రూపాయలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి ఇప్పటికే 18 విడతల్లో డబ్బులైతే విడుదల చేశారు. ఇక 19 విడతకు సంబంధించి డబ్బులు అనేవి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తేదీనైతే అఫీషియల్గా అధికారికంగా ప్రకటన అయితే జారీ చేసింది. సో ఈ తేదీ నుంచి ఏపీలో రైతు భరోసా, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అనేవి పడబోతూ ఉన్నాయి. సో రైతులు ఎదురు చూస్తున్న ఈ డబ్బులు అనేవి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24, 25 తేదీల నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేయాలని భావిస్తూ అధికారికంగా ప్రకటన అయితే జారీ చేసింది. ఫిబ్రవరి 24వ తేదీన బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ గారైతే ఈ డబ్బులను లాంఛనంగా ప్రారంభించి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి జమ చేస్తారంటూ మనకి వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలపడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో జాయిన్ అయి ఉంటే మీ అందరికీ ఈ డబ్బులనే వస్తాయి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కాకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని మిగిలిన ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఈకేవైసీ కంప్లీట్ కాని వారికి అయితే మాత్రం డబ్బులు అయితే రావు. ఈకేవైసీ కంప్లీట్ అయిన వారికి అయితే మాత్రం ఈ డబ్బులు అనేవి వాళ్ళ ఖాతాల్లోకి అందడం జరుగుతుంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ డబ్బులు అనేవి కీలకంగా మారాయి. ఇప్పుడు 19 విడత కోసం రైతులైతే ఎదురు చూస్తున్నారు. కాగా 19 విడత కోసం రైతుల ఖాతాలకు సంబంధించి డబ్బులు అనేవి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బదిలీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ గారు అధికారికంగా నిధులను అయితే విడుదల చేస్తారని మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారైతే ధృవీకరించారు. ఈ తేదీ నుంచి 2,000 రూపాయల మొత్తం అర్హులైన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబడుతుందని ఆయన అయితే పేర్కొనడం జరిగింది. దీంతో ఏపీలో కూడా రైతులు ఆశలైతే చిగురించాయి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి డబ్బులు అనేవి రైతు భరోసా కింద మొదటి విడత డబ్బులు అనేవి విడుదల చేస్తామంటూ ప్రకటించింది. సో ఈ డబ్బులని విడుదలైన తర్వాత ఎన్ని రోజులకు రైతు భరోసా ఏపీలో విడుదల చేస్తారో చూడాలి. కాగా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్టర్ కాని వారు రిజిస్టర్ చేసుకోవడానికి, అదేవిధంగా లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేయడానికి జనవరి 31వ తేదీ చివరి తేదీగా పేర్కొనడం జరిగింది. pmkisan.gov.in వెబ్సైట్లో సులభంగా మీ ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోవచ్చు. సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేశాక రైట్ సైడ్ మీకు ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకొని కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే యూపీఎఫ్ఆర్ agristat.gov. ఈ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ అవ్వాలనుకుంటే పీఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇవి రెండు చేసుకుంటేనే డబ్బులు